హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యోచిత అండ్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. మార్నింగే నాన్నమ్మకి టాబ్లెట్ కావాలంటే మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చా. ఒక చిన్న టాబ్లెట్ కోసం 1035 ఫైన్ పడుతుందేమో అని చాలా టెన్షన్ పడుతూ వచ్చేసా ఇంటికి. తర్వాత డాడీ చరణ్ బయటికి వెళ్తున్నారు అండ్ నన్ను క్లినిక్ దగ్గర డ్రాప్ చేసేసారు. ఈ రోజు మార్నింగ్ అపాయింట్మెంట్స్ ఏం లేవు, సో అక్క బయటికి వెళ్దామన్నారు. సో అక్క రెడీ అయ్యి వచ్చేసరికి నేను క్లినిక్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాను. అక్క కూడా వచ్చారు. అలా 11 అయింది. 11కి అక్క నేను షాపింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకోవాలి అని అక్క ఎప్పుడు చేయించుకున్న పార్లర్కే వెళ్ళాము. నేను లాస్ట్ టైం ఒకసారి అవుట్లైన్ చేయించాను అండ్ ఇది నా సెకండ్ టైం అనమాట. అండ్ పండుగ కాబట్టి కొంచెం అవుట్లైన్ చేపిద్దామని చాలా లైట్గా చేయించా అండ్ బాగానే చేశారు. ఐబ్రోస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాం. చాలా డేస్ నుంచి పూర్వీ కలెక్షన్స్కి వెళ్దామని అనుకుంటున్నాం. పండుగ సీజన్లో స్కూటీ ఎక్కడ పార్క్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టెన్షన్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్లేస్లో బైక్ పార్క్ చేసి పూర్వీ కలెక్షన్స్కి వెళ్ళాం కలెక్షన్స్ చూద్దామని. అండ్ బాగానే ఉన్నాయి కలెక్షన్స్ అయితే. ఇది నాన్ స్పాన్సర్డ్ వీడియో గైస్, మేము జస్ట్ వెళ్ళాం చూడడానికి. అండ్ కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. హై రేంజ్లో ఉన్నాయి, లో రేంజ్లో ఉన్నాయి అండ్ మీడియం రేంజ్లో కూడా ఉన్నాయి. చాలా చూసాం బట్ ఆల్రెడీ నా షాపింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కానీ షాపింగ్ చేస్తే మమ్మీ ఇంటికి రానివ్వరని చెప్పి నేనేం షాప్ చేయలేదు. బట్ ఒక ఫ్రాక్ నచ్చింది, అక్క నేను తీసుకున్నాం. ఇది ఈ కలర్లో ఈ సైజ్ నాకు టైట్ అయింది అనిపించింది. అండ్ ఒక ఎక్స్ట్రా సైజ్ తీసుకుందామంటే అసలు లేదు ఇక్కడ. సో నేను బ్లాక్ తీసుకున్నాను అనుకుంటా. అండ్ ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అంటే అక్క ఇంకొక షాప్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఒక 3000 బిల్ అయి ఉంటుంది. వాళ్ళు మాకు ఒక జర్మన్ సిల్వర్ది గిఫ్ట్ ఇచ్చారు అండ్ చాలా బాగుంది చూడడానికి. దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్